ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. సో వెంటనే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. ఇప్పుడు అడిగేది మీకు తప్పుగా అనిపిస్తే ఏమనుకోకండి. నాకు అనిపిస్తుంటుంది చాలాసార్లు ఇది ఎవరు ట్యాప్ చేయని బిజినెస్ అని అనిపిస్తుంటుంది. ఎందుకంటున్నా అంటే కూడా ఇప్పటి వరకు ఆఫ్లైన్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్పిరిచువల్ లీడర్స్ ఉన్నారు. బట్ ఆన్లైన్లో మనకి ఎవరైతే కనిపిస్తుంటారో స్పిరిచువల్ లీడర్స్, వాళ్ళు అంతకుముందు స్పిరిచువల్గా టర్న్ అవ్వకముందు ఎక్స్ట్రీమ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళు టర్న్ అయ్యి స్పిరిచువల్ లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఇంకొందరు ఐఐఎమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో నేను అనేది ఏంటంటే, ఇండియాలో ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి వచ్చే పీపుల్, బిజినెస్ ఎట్లా చేయాలో నేర్చుకునే వాళ్ళు స్పిరిచువల్ లీడర్స్ లాగా వస్తున్నారు. స్పిరిచువాలిటీకి కన్వర్ట్ అయ్యి వాళ్ళు ఫేస్ లాగా ఉంటున్నారు. అంటే ఇది ఎవరైనా ట్యాప్ చేయని బిజినెస్ అని అంటారా, లేకపోతే నేను అట్లా అనడం తప్పు అంటారా? సో స్పిరిచువాలిటీ అనేటువంటిది ప్రతి రంగంలో వాళ్ళకి కావాలి. అది మేబీ స్టూడెంట్ కానివ్వండి, లేదు ఒక ఎంప్లాయీ కానివ్వండి, ఒక ప్రొఫెషనల్ కానివ్వండి, లేదు ఒక హౌస్ వైఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి కావాలి. సో కొంతమందికి ముందుకు వెళ్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి ఉండొచ్చు. నేను ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఒక థాట్. ఆ తర్వాత నేనేదైతే హ్యాపీనెస్ని పొందానో అది ఇతరులకు కూడా తెలియపరచాలి అనేటువంటిది ఇంకొక థాట్ ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళు ఏమైనా చేస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళు ఏదైతే ముందు చేశారో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో, ఇన్ జనరల్గా నేను చెప్తూ ఉన్నాను. సో ఏదైతే చేశారో ముందు, దాని నుంచి ఏదైతే ఆ హై లేదు హ్యాపీనెస్ దొరకాలో అది దొరకుండకపోవచ్చు. అప్పుడే నేను ఇలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉండొచ్చు. సో స్పిరిచువాలిటీ చదువుకున్న వాళ్ళకా, చదువుకోని వాళ్ళకా, బిజినెస్లో ఉండే వాళ్ళకా, ప్రొఫెషనల్స్గా కాదా అనేటువంటిది కాదు. బేసికలీ ఎవ్రీ వన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా. ఎవ్రీ వన్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మీరు ప్లానెట్ ఎర్త్లో ఏ కంట్రీలో వెళ్ళండి, ఏ కాంటినెంట్లో వెళ్ళండి, ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ కానివ్వండి, లేదు వికారాలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, సమ్వేర్ అన్నీ ఒకేలాగానే. లేదు వాటిని ఫేస్ చేసేటువంటి ఏదైతే శక్తి ఉందో అది కూడా ఒకేలాగానే. ఎందుకంటే బేసికలీ వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక థాట్ అనేటువంటిది ఉండొచ్చు, అలా తీసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఛార్జ్ చెయ్యడము చేయకపోవడం అనే దానికంటే ఎక్కువ రావచ్చు. ఇంతకుముందు అన్నట్టు ఎంత అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రాత్రి నేను బెడ్ పైన పడుకున్న తర్వాత ఆలోచిస్తే ఈ రోజంతా వచ్చినటువంటి ధనాన్ని నేను ఎలా ఉపయోగించాను అని అంటే, నాకు కళ్ళు మూసుకోగానే నిద్ర పట్టగలగాలి. దాని గురించి మళ్ళీ నాకు నిద్ర లేని రాత్రులు ఉండకూడదు. నేను ఇలా కూడా చేసి ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనుకోకుండా ఉండాలి. అంటే అకౌంటబిలిటీ అనేటువంటిది చాలా అవసరము, ట్రాన్స్పరెన్సీ చాలా అవసరము. మనం బ్రహ్మకుమారిస్లో చూసినట్లయితే ATG సర్టిఫికేట్ కూడా ఉంది. అంటే మీకు ట్యాక్సెస్ గురించి కూడా అలాంటివి కూడా ఉంది, ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి విధంగా వెళ్ళినట్లయితే ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఇప్పుడు ఒక స్పిరిచువాలిటీ అని అంటే మీరు ఏదైతే వర్డ్ టర్మినాలజీ యూజ్ చేశారో అలాంటివి లేకుండా కూడా ముందుకు వెళ్ళే విధంగా ప్రతి ఆర్గనైజేషన్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంకొక విషయము, ఇప్పుడు మేమైతే డెడికేటెడ్ ఉన్నాము. మేము ఎలాంటి మానిటరీ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేదు ఏదైనా సర్వీస్ ఇన్ రిటర్న్గా ఏం కోరుకోము. కానీ మన క్యాంపసెస్లో, లేదు మన చిన్న సెంటర్స్లో, బ్రాంచెస్లో కూడా కొన్నిసార్లు మనము అవుట్సోర్స్ చేస్తాం లేబర్ని. ఇప్పుడు మన పెద్ద క్యాంపస్లో చూసినట్లయితే కన్స్ట్రక్షన్లో ఉన్నారు, లేదు హౌస్ కీపింగ్లో ఉన్నారు, గార్డెన్లో లేబర్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం పేమెంట్స్ ఇస్తాము. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఏదైతే పని ఉందో అవన్నీ చేసుకుంటూ ఉన్నాము. సో దానికి కూడా కొన్నిసార్లు ధనం అనేటువంటిది అవసరం. సో ఏదైతే ధనం అనేటువంటిది వచ్చిందో అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అని అంటే,
ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది సోషల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక సిస్టమ్. కానీ డిగ్నిటీ ఆఫ్ సోల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్పిరిచువల్లీ అన్ని చోట్ల కూడా యూనివర్స్ మొత్తంలో కావాల్సినటువంటిది అనమాట. సో మేబీ నేను ఉద్యోగం ఇచ్చాను, నువ్వు ఉద్యోగం చేసేవాడివి అనేటువంటి విధంగా కాకుండా సోల్ టు సోల్ కనెక్షన్ అండ్ రిలేషన్షిప్లో చాలా చక్కగా గౌరవిస్తాము. వాళ్ళతో కూడా చాలా మంచిగా, లేదు వాళ్ళు కూడా ఎవరైతే చాలామంది లేబర్ ఉన్నారో మేము చేస్తూ ఉండేటువంటి స్థానం చాలా మంచిదమ్మా, దీంతో మాకు చాలా మంచిగా జరుగుతుంది. సో ఒక 10 నిమిషాలు వాళ్ళు కూడా రాగానే ఫస్ట్ పని చేసే ముందు మెడిటేషన్ చేస్తారు, మెడిటేషన్ రూమ్లోకి వెళ్తారు, మెడిటేషన్ చేస్తారు. చేసినంతసేపు కూడా ఒక మంచి దైవ చింతనలో, లేదు చెడు అనేటువంటిది రాకుండా ఆ ప్రెమిసెస్లోనే అలాంటి ఒక ఎనర్జీ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో అలా వి రెస్పెక్ట్ ఎవ్రీవన్, ఎలాంటి వాళ్ళైనా కానీ. సో ఎంత మంచి వాతావరణం ఒకటి క్రియేట్ అవుతుంది అని అంటే మెడిటేషన్ వల్ల అక్కడ వచ్చేటువంటి వాళ్ళు కూడా దే ఫీల్. ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం అనమాట, గేట్ లోపల గేట్ బయట వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంది అని. మన దగ్గర వచ్చేటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా చోట్ల మంచి ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్లో, చాలా వెల్ ఎక్విప్డ్ ప్లేసెస్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. లేదు మీలాగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, లేదు ప్రోగ్రామ్స్కి వచ్చి వెళ్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి థాట్ ఏముంటుంది అని అంటే గేట్ బయట వాతావరణానికి గేట్ లోపల వాతావరణానికి చాలా తేడా ఉంది. ఎందుకు అంటే కంటిన్యూస్గా ఒక పాజిటివ్ ప్రకంపనాలతో నిండి ఉంటుంది. మెడిటేషన్ ద్వారా ఏదైతే ఒక వైబ్రేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుందో దాని లోపల వచ్చిన తర్వాత అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. అసలు మా దగ్గర ఉండేటువంటి చాలామంది లేబర్ కూడా ఉన్నారు కదా, అంటే లేబర్ అని వాళ్ళని అలా ట్రీట్ చేయము. ఎవరైతే కొంతమంది అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే ఈ పనులలో ఉండేటువంటి వాళ్ళు, శాలరీ తీసుకునేటువంటి బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఫుల్లీ వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, ఊరికే వచ్చి పని చేసుకొని వెళ్తారు లేబర్ లాగా. వాళ్ళు కూడా మా దగ్గర చాలా ఆశ్చర్యము, చాలామంది క్యాంపస్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసే వాళ్ళు ఉన్నారు. పక్కన చాలా పెద్ద శాలరీస్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. కాదు మేము ఇక్కడే ఉంటాం, ఎందుకంటే మాకు వాతావరణం బాగుంది, ఇక్కడ పనిచేస్తే ఒక సంతృప్తి కలుగుతుంది. సో ఇంట్లో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అనేటువంటిది వస్తుంది, మేము ఎక్కడో బయట వచ్చి చేస్తున్నాము అనేటువంటిది లేదు. ఆ సేఫ్టీ అనేటువంటిది లోపల, సెక్యూరిటీ అనేటువంటిది మనసుకు చాలా అవసరం అనమాట, ఒక తృప్తి. సో వాళ్ళని అదే విధంగా రెస్పెక్ట్ చేస్తాం మేము. సో దట్ ఈస్ వాట్ దే ఫీల్ వీఆర్ అట్ హోమ్.